గండేపల్లి మండలం జడ్రాగంపేట నుంచి నాయకంపల్లి మధ్య కండి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణానికి 1,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను జడ్రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామం నుంచి నాయకంపల్లి గ్రామం వెళ్లే దారిలో ఉన్న కండి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణానికి 1,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను సర్పంచ్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశాం, అయినా ఫలితం దక్కలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిడ్జికి 1.30 కోట్లు, గ్రామంలో సీసీ రోడ్లకు 40 లక్షల నిధులు మంజూరు చేయడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కందుల బాబ్జీ, ఉండవల్లి ప్రసాద్, ఏసయ్య, శ్రీను, నారాయుడు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నేను జడ్రాగంపేట సర్పంచ్ చిట్టిబాబు. నేను రమారమి రాజకీయాలకు వచ్చి 30 సంవత్సరాల పైన అవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా కండికాల గురించి మేము ప్రయత్నం చేస్తానున్నాం. గత 2 సంవత్సరం లోకేష్ గారిని తీసుకొచ్చి అక్కడ లంచాలు ఏర్పాటు చేసి శాంక్షన్ చేశారు. గవర్నమెంట్ పోవడం వల్ల అది వేయలేకపోయాం. తర్వాత కూడా దాన్ని ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ గారు దానికి 1,30,00,000 శాంక్షన్ ఇచ్చి ఆ కండికాల బ్రిడ్జి, ఆ తారు రోడ్లకి 1,30,00,000 శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా మా గ్రామానికి కూడా సీసీ రోడ్లకి 40 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి మా గ్రామానికి 1,70 లక్షలు, 1,80 లక్షల పనులు చేరటం చాలా గర్వకారణంగా చెప్తూ జ్యోతుల నెహ్రూ గారిని మేము మా గ్రామం తరఫుని అభినందిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని, జ్యోతుల నెహ్రూ గారిని కూడా అభినందిస్తున్నాం. నాయకంపల్లి, ఎల్లమిల్లి, నాయకంపల్లి, కొత్త నాయకంపల్లి, పాత నాయకంపల్లి, ఎల్లమిల్లి, సూరంపాలు మాకు చాలా ఉపయోగం. కండికాల బ్రిడ్జ్ అన్నది వాళ్ళకి రద్దు జరుగుతుంది. 4 గ్రామాల రైతులు నీలాద్రిపేట, జడ్రాగంపేట, ఎల్లమిల్లి, నాయకంపల్లి, సూరంపాలు గ్రామాలకి లబ్ధి జరుగుతుంది. ఈ గ్రామాలన్నింటికి కూడా